सुगंधिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम। सर्वे जन सुखिनो भवन्तु। कायकल्पतरु అశ్విని ముద్రవాన్ ఎలా చేయాలి? అశ్విని ముద్రలు అంటే ఏం చేయాలి చెప్పండి? కొత్త వాళ్ళు దేన్ని? మలద్వారం ఇదైతే ఇది మలద్వారం అనుకోండి. దీన్ని ఏం చేయాలి మనం? నేను 1 2 అలా చెప్పినప్పుడల్లా ఇలా దగ్గరికి తీసుకుంటారు, ఆటోమేటిక్గా రిలీజ్ అయిపోతుంది. మీరు అది వదిలేసే దాని గురించి అస్సలు పట్టించుకోద్దు. మీరు బిగించడం వరకే మీ బాధ, ఆటోమేటిక్గా రిలీజ్ అయిపోతూ ఉంటుంది. మనకు సంబంధం కూడా ఉండదు. నువ్వు కావాలి అంటే రిలీజ్ అవ్వడం, వద్దంటే ఆగదు. ఇది ఇన్వాలంటరీ, అది అంటే మన కంట్రోల్లో లేనిది. సో మీరు మీ దృష్టి ఎక్కడ ఉండాలి? బిగించడం వరకే మనది. మళ్ళీ ఆటోమేటిక్గా లోజు. ఒకవేళ నా నెంబర్ స్పీడ్గా ఉందనుకోండి, పట్టించుకోవద్దు. మీ స్పీడ్ మీరు చేయండి స్లోగా. ఒకవేళ నేను చెప్పేటప్పుడు కొంచెం స్పీడ్ రావచ్చు, ఒకరిదొకరికి సంబంధం ఉండదు. యానస్ పార్ట్ బిగించే దాంట్లో ఒక 2 సెకండ్లు అటు ఇటు ఉంటుంది. ఓకే, స్టార్ట్ చేయండి. ఇప్పుడు ముందు ఏం చేయాలి? సీట్ భాగాన్ని మన కాళ్ళు చూపిస్తాను. కొత్త వాళ్ళు ఉన్నారు, ఇలా అంటే కూర్చోలేకపోతే ఓకే, కూర్చోగలిగితే వజ్రాసనంలో కూర్చొని ఇలా కాళ్ళు దూరం పెట్టేసి ఈ సీటు భాగము ఏలాడాలి. ఇక్కడ ఏలాడినప్పుడు మీరు అశ్విని ముద్రలో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఒకవేళ ఇలా కూర్చోలేకపోతే మామూలు బాస్కెట్లు వేసుకుని కూర్చోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? ఇది చిన్న జాగ్రత్త. ఇలా కూర్చుంటే పర్ఫెక్ట్గా చేస్తుంది తెలుస్తుంది. అశ్విని ముద్ర 1, నడిమి చేతులు పెట్టుకున్నాం కదా. 2 3 4 5 6 7 8 9 10 11. అశ్విని ముద్ర ఓజస్వాస, రిలీజ్ ఓజస్వాస. రిలీజ్ అశ్విని ముద్ర, రిలాక్స్. ఓజస్వాస అన్నప్పుడు ఏం లేదు, మామూలుగా మీరు వెన్నుపూసకుండా ఫీల్ అవ్వండి. వెన్నుపూసకుండా తీసుకోవడం గుర్తు రాట్లా, మామూలు శ్వాస తీసేసుకొని నడినెత్తి దాకా వెళ్ళినట్టు ఆ శ్వాస. మళ్ళీ దాన్ని ఏం చేయాలి? వెన్నుపూసకుండా కిందకి రిలీజ్ చేస్తున్నట్టు. మీకు గుర్తుందా, పల్లెటూర్లలో మనకి పెద్ద పెద్ద రోకళ్ళు వేసి అరిసెల పిండిలు అది కొట్టేటప్పుడు, జొన్నలు దొక్కేటప్పుడు కూడా ఒక శబ్దం చేస్తూ ఉంటారు. సో ఇలా చేస్తారు, అది ఇదే, ఇంకేదో కాదు. అర్థమైందా? అదే శబ్దము. అలానే వాళ్ళు కూడా తెలియకుండా చేసేది అదే. మూలాధార దగ్గర నుంచి ఆ ఎనర్జీని ఏం చేస్తారంటే ఆ శక్తి కోసం పైకి లాక్కొని మళ్ళీ దాన్ని రిలీజ్ చేస్తారు. ఆ రిలీజ్ చేసే క్రమంలోనే వాళ్ళకి అంత ఎనర్జీ వస్తూ ఉంటుంది. కానీ అది ఎంతమందికి తెలుసు? చూడండి, మన పద్ధతుల్లోనే, మన పనులు అలవాట్లలోనే చాలా ఉన్నాయి. సో అదే ఇది ఆ ఓజస్వాస. సో ఇక మర్చిపోరు కదా, అశ్విని ముద్రలు, ఓజస్వాస, ఈ రెండు కలిస్తే దీన్ని ఏమంటారు? కాయకల్ప యోగా అంటారు. కాయకల్ప యోగా. యోగా అనే పదం ఎందుకు వచ్చింది అంటే, అది మీరు ఎంత మనస్ఫూర్తిగా చేస్తారో దాన్ని బట్టి అది యోగం కింద మారుతుంది. ఒకవేళ యోగం కింద మారకపోయినా నష్టం ఏం లేదు, ఫిజికల్ ఎక్సర్సైజ్ కింద పనికొస్తుంది. అంటే మన యానస్ పార్ట్ ఆరోగ్యంగా ఉండడానికి, ఇట్లా కొన్ని నర్వస్ సిస్టమ్ ఆరోగ్యంగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఫీల్ అయి చేస్తేనేమో మీకు అసలు స్పిరిచువల్ దాకా యూస్ఫుల్ అనమాట, అంత బెనిఫిట్స్ ఉంటాయి. అది ఎలా ఏంటి అనేది ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి గదిలిస్తే తెలుస్తుంది. అంటే రియల్గా ప్రాక్టీస్ చేసిన వాళ్ళని అడిగితే దీని మీద గంటలు చెప్తారు కాయకల్ప ఉపయోగం ఉంటుంది. సో ఇది ఓవరాల్గా ఇవాళ ఎందుకు పర్టికులర్గా చెప్తున్నానంటే, ఇక నుంచి ప్రాక్టీస్ చేయాలి కాబట్టి. రోజు క్లాస్లో చెప్తా కూర్చుంటే 10 నిమిషాలు వేస్ట్ అయిపోతుంది. ఆ టైంలో మనం వేరే ఇంకొకరు 4-5 అయినా కలుపుకోవచ్చు కదా ఆసనాలు. అందుకని ఇక్కడ చేయించట్లా.
మీరు ఇంటి దగ్గర చేసేసాను. ఇప్పుడు మళ్ళీ సాయంకాలం వచ్చేటప్పటికి ఇలా కూర్చుండేది పొద్దున పూట, సాయంకాలం సేమ్. సాయంకాలం మాత్రం కాయకల్పలు నిలబడి చేసేది కొంచెం తేడా. చూద్దాం ఇది ఎలా. నిలబడండి. ఇప్పుడు మీరు మార్నింగ్ పొద్దున్నే లేచారు, లేవంగానే ఏం చేయాలి? మంచం మీద ఉంటారు, మంచం మీద పడుకొని ఉంటాం కదా. సో పడుకొని ఎలా చేయాలో తర్వాత చెప్తారులే. కూర్చొని ఇలా ఇప్పుడు చేస్తాం. ఇక నిలబడి ఏం చేయాలంటే ఇలా మ్యాట్ ఒకటి తీసుకొని నేల మీద ఒక క్లాత్ మీదే నిలబడాలి. డైరెక్ట్ నేల మీద ఎప్పుడు నిలబడకూడదు, ఎనర్జీ అంతా డౌన్ అయిపోతుంది. సో ఇది పొద్దున పూట, ఇది సాయంకాలం కాదు. పొద్దున పూట ఏం చేయాలంటే 2 కాలు మడాలు, కాలు పెట్టిన వేళ్ళు కలపండి. కాలు మడాలు దూరం ఎంత వీలైతే అంత దూరం చూడండి. దూరం పెట్టే కొద్ది మీకు యానస్ పార్ట్ దగ్గర గ్యాప్ వస్తుంది. సో అశ్విని ముద్రలు వేయడానికి కన్వీనియంట్గా ఉంటుంది. అందుకని ఈ భంగిలో నిలబడి అశ్విని ముద్రలు ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు చేద్దాం. కళ్ళు మూసుకొని నడుమి చేతులు పెట్టుకొని అశ్విని ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10 11 అశ్విని ముద్ర వజ్రశ్వాస. అశ్విని ముద్ర వేసి శ్వాస తీసుకుంటాం. ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ అశ్విని ముద్ర రిలీజ్ అయిపోయి ఉంటుంది. సో ఇంకొకసారి బిగించుకోవాలి. బిగించుకొని వజ్రశ్వాస రిలీజ్. ఇప్పుడు మళ్ళీ రిలీజ్ అయిపోయి ఉంటుంది, మళ్ళీ బిగించి వదిలేయాలి. ఎన్నిసార్లు రిలీజ్ అయిపోతే అన్నిసార్లు టైట్ చేసుకోవడమే ఈ ప్రాసెస్లో. ఇప్పుడు నేను చెప్పిన టైం లోపల అశ్విని ముద్ర పడిపోతుంది, మళ్ళీ టైట్ చేసుకోవాలి, మళ్ళీ రిలీజ్ చేస్తాం, మళ్ళీ ఒక్కసారి అశ్విని ముద్ర వేసి వదిలేయాలి, అంతే. ఇట్లా ఓవరాల్గా ఇది ఇన్సైడ్గా జరిగేది కాబట్టి చెప్పడానికి ఇంతకంటే లేదు. చేతులు ఇది ఆనెస్ పార్ట్ అని చెప్తున్నాను, ఇంత మించి ఎవరు చెప్పలేదు ఇంకా. సో ఇది ఊహించుకుంటా చేయాలి. ఇప్పుడు ఇది ఎప్పుడు చేయాలి? ఇది ఉదయం చేయాలి. కానీ మనం ఇప్పుడు ఎక్కడున్నాం? సాయంకాలం క్లాస్ కదా. వచ్చే ముందు గంట ముందే మీ ప్రిపరేషన్ ఉండాలి. ఇప్పుడు మనం 4:30కి ఇక్కడ క్లాస్కి వస్తున్నామంటే మన ప్రిపరేషన్ ఎన్నిటికి స్టార్ట్ అవ్వాలి? ఇంట్లో 3:30. అది ఎలాగా? వీలైతే ముందు అశ్విని ముద్రలు ప్రాక్టీస్ చేసేసేయండి. అప్పుడు బౌల్ క్లియరెన్స్ అయిపోతుంది. అంటే బాత్రూమ్కి వెళ్ళిపోతాం. బాత్రూమ్ రాకపోయినా పర్వాలేదు, ముందు వెయ్యండి. ఒక వారం రోజులు వేసేటప్పుడు ఏమవుతుందంటే పరిగెత్తుకుంటూ పిలుస్తుంది. ఇక మనకి అలా అశ్విని ముద్రలు వేయంగానే ఇలా బాత్రూమ్కి వెళ్ళిపోతాం. రోజులో 2 సార్లు మినిమం, 3వ సారి కూడా ఆరోగ్యం చాలా మంచిది. వెళ్తే 2 సార్లైనా వెళ్తే మంచిది ఆరోగ్యం. ఒక్కసారి వెళ్తున్నామంటే కొంచెము అనారోగ్య లక్షణాలు. సో మనము తెలియకుండానే ఎక్కువగా ఒక్కోసారికి ఎక్కువ మంది పరిమితం అయిపోయారు. కారణం ఏంటంటే ఇట్లాంటి టెక్నిక్స్ తెలియక. సో ఇక్కడి నుంచి ఏం చేయాలి? 1 గంట ముందే అశ్విని ముద్రలు వేసుకొని బౌల్ క్లియర్ చేసుకోండి. అవ్వకపోయినా పర్వాలేదు, ముందు మీ బాధ్యత మీరు చేయండి అంతే. కూర్చొని నిలబడి పడుకొని అశ్విని ముద్రలు వేయండి అంతే. 4 రోజుల తర్వాత అదే ఆటోమేటిక్గా నేచర్ కాల్ పిలుస్తుంది. ఎందుకు? అలవాటు లేని ప్రాణం కదా, ఒక్కసారి అలవాటు కాదు. కాయకల్ప చేసామే అయినా రావట్లేదు కదా, ఫీల్ అవ్వద్దు. వారం 10 రోజులు టైం పడుతుంది, తర్వాత నుంచి సెట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు సాయంకాలం ఎలా చేయాలని నిలబడి మనకు కొంచెం వీక్ అయిపోతాం. ఇది సెల్ ఫోన్ ఉంది, పొద్దున్న పూట ఛార్జ్ చేస్తే ఎలా ఉంటుంది? ఫుల్ బ్యాటరీ, ఫుల్ ఉంటుంది. అప్పుడు ఫోన్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. అదే మీరు బ్యాటరీ డౌన్ అయ్యే కొద్ది ఎలా ఉంటుంది? తొందరగా డిశ్చార్జ్ అయిపోతూ ఉంటుంది. సో అది ఎనర్జీ కూడా తక్కువ. అలాగే సాయంకాలం వచ్చేటప్పటికి కొంచెం ఎనర్జీ తక్కువ ఉంటుంది బాడీలో. సో దాన్ని మనము అధిగమించడానికి ఏం చేయాలంటే ఇట్లా గోడ సపోర్ట్ తీసుకోవాలి. గోడ సపోర్ట్ తీసుకొని గోడకు ఆనుకోవాలి. తర్వాత ఏం చేయాలి? కుడి చేతిని పైకి ఇట్లా ఆనించండి. మొత్తం బాడీ అంతా గోడకు ఆనుకొని ఉండాలి. ఇప్పుడు కాలు మెడలు లేపండి. అశ్విని ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10 11 అశ్విని ముద్ర వజ్రశ్వాస. రిలీజ్ వజ్రశ్వాస. రిలీజ్ అశ్విని ముద్ర.
రిలీజ్ అశ్విని ముద్ర అన్నప్పుడు ఏం చేయాలి? ఆల్రెడీ రిలీజ్ అయిపోయి ఉంటుంది అది. సో ఒక్కసారి మళ్ళీ అశ్విని ముద్ర వేసి రిలీజ్ చేయండి. అర్థమైంది కదా? ఇప్పుడు ఒకవైపు కుడివైపు చేసాం అంటే వెన్నుపూస ఇది సెంటర్లో, కుడివైపుకి ఎనర్జీ అంది. ఇప్పుడు ఎడమ వైపుకి చేయాలి. సో ఎడమ చేయి పైన సేమ్ కాలు మెడలు లేపండి. బాడీ అంతా కూడా చక్కగా గోడకు అనుకొని కంఫర్ట్గా చేసుకోవాలి. ఏదో ఊగిపోతా భయపడుతూ అలా అక్కర్లేదు. ప్రశాంతంగా గోడకు అనుకోవడం. ముందు భంగిమ ఇంపార్టెంట్. అశ్విని ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10 11 అశ్విని ముద్ర ఓజస్వాస. రిలీజ్ ఓజస్వాస. రిలీజ్ అశ్విని ముద్ర. రిలాక్స్. ఇది సాయంకాలము నిలబడి చేయాల్సింది. ఒకవేళ మీకు గుర్తు లేకపోతే ఏం చేయాలంటే ఇంటికి వెళ్ళంగానే నోట్స్లో రాసుకోండి. నోట్స్లో రాసుకుంటే మర్చిపోము. అలారాలు పెట్టుకున్నారా? కాయకల్ప అలారాలు ఎంతమంది పెట్టుకున్నారు? మిగతా వాళ్ళు మీకు అలవాటు అవుతుందా? ఓకే ఓకే. అలవాటు అయ్యి చేయగలిగితే అలారాలు కూడా అక్కర్లేదు. అలవాటు అయిన దాకా అలారం పెట్టుకోండి. రిమైండర్లా పనిచేస్తుంది. మీరు 3:30కి అలారం పెట్టేసుకోండి. దాన్ని బట్టి వెంటనే కాయకల్ప చేయాలి కదా అని గుర్తొస్తుంది. పావు గంట దానికి పోయినా మనము ఒక పావు గంట వచ్చి స్నానం తర్వాత బయలుదేరడానికి ఈ లోపల అట్టిపండు డ్రై ఫ్రూట్స్. షుగర్ పేషెంట్లు అనుకోండి, ఇక్కడికి వచ్చేటప్పుడు ఆల్మండ్ కిస్మిస్ అలాంటి కాంబినేషన్ పెట్టుకోండి. డ్రై ఫ్రూట్స్ మీకు ఏమి నచ్చితే అవి తెచ్చుకోండి బాక్స్లో. నీరసం అనిపిస్తే గబుక్కుని నోట్లో వేసేసుకున్నారనుకో హెవీనెస్ ఉండదు, కానీ ఎనర్జీ వస్తూ ఉంటుంది. అదో పద్ధతి. లేదా కాఫీ టీ తాగే అలవాటు ఉంటే తాగేసుకుని రండి, ఏం పర్వాలేదు. ఇక్కడికి వచ్చేటడికి ఇంకో అరగంట గ్యాప్ వస్తుంది. 4:30 అయిపోతుంది కదా, సరిపోతుంది. అంత పొట్ట మరీ అంత హెవీ ఏమి ఉండదు. సో మీకు నచ్చింది తాగేసి రండి. కాకపోతే ఎవరో చెప్తున్నారు మజ్జిగ తాగి వస్తే టాయిలెట్ అర్జెంట్ అవుతుంది ఇక్కడ అని. సో అది మీరు చూసుకోండి. 3ంటికే తాగేయండి. 2:33కి తాగండి కావాలంటే మజ్జిగ తాగాలనుకుంటే. అంటే ఈ టైంలో తాగితే కొంతమంది చెప్పారు అర్జెన్సీ అని. నాకు తెలీదు. మామూలుగా నేనైతే నేను టీ తాగే అలవాటు నాకు. కొంచెం ఇంత టీ తాగుతా, లేదంటే కనుక అట్టిపండు తినేస్తా. రెండిట్లో ఏదో ఒకటే. అది తినేస్తే టీ తాగను. అది ఆ రోజుని బట్టి. మీరు కూడా అట్లా మీకు ఏది బాగా ఇష్టంగా తినాలనిపిస్తే అది తినేసి రండి. ఆరోగ్యాల సంగతి తర్వాత చూసుకోవచ్చు. ముందు మనకి యోగాకి వచ్చినప్పుడు కంఫర్ట్ ఉండాలి. అంతేగాని అబ్బా ఇప్పుడు యోగా కోసం నేను ఇవన్నీ పొట్ట ఖాళీగా పెట్టుకొని వెళ్ళాలా ఇలాంటి ఫీలింగ్స్ పెట్టుకోవద్దు. హ్యాపీగా మీకు ఏది తినబుద్ధిస్తే అది లైట్గా పొట్ట హెవీ లేకుండా మనకి తిన్నామని ఫీలింగ్ వస్తుంది చూడండి, అది అంతవరకు తినేసేసి స్టాప్ చేయండి, సరిపోతుంది. హెవీగా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది ఎప్పుడైతే యోగా చేస్తామో. సో నెక్స్ట్ పడుకొని ఎలా చేయాలంటే మంచం మీద ఉన్నాము, పడుకొని ఉన్నాము, పొద్దున్నే లేవలేదు ఇంకా. అప్పుడు ఫస్ట్ ఈ భంగిమే కదా, పడుకొని ఉంటాం. కొత్త వాళ్ళు ఫస్ట్ చూడండి, తర్వాత పడుకోండి. ఫస్ట్ కూర్చొని చూడండి కొత్త వాళ్ళు, అంటే కాయకల్ప తెలియని వాళ్ళు. ఇట్లా కాళ్ళు మనం ఇలా పడుకొని ఉన్నాం, మెలకు వచ్చింది. ఏం చేయాలి? కాళ్ళు ముడవాలి, క్రాస్గా పెట్టుకోవాలి. 2 చేతులు నాభిస్థానం దగ్గరే నమస్కార ముద్ర పెట్టుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ అశ్విని ముద్ర 1 2 3 అలా వేయరు. ఇక పడుకొని చేయండి కొత్త వాళ్ళు. పొజిషన్ అశ్విని ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10 11 అశ్విని ముద్ర ఓజస్వాస. రిలీజ్ ఓజస్వాస. రిలీజ్ అశ్విని ముద్ర. రిలాక్స్. ఇంతే, అయిపోయింది. ఒకవైపు కూడా లేచి కూర్చోండి. ఇది పొద్దున్న సాయంకాలము రాత్రిపూట ఏం చేయాలంటే కాళ్ళు చాపేసుకొని కాళ్ళు ముడవకుండా మామూలుగా మనము చాపుకొని చేయడం నిద్రపోయే ముందు. ఇంకా పొద్దున్న సాయంకాలము పడుకొని ఇదే పని. కూర్చొని సేమ్ మారేదల్లా ఒకటి నిలబడేది. అది కూడా రీజన్ చెప్పాయి ఎందుకు అనేది. సో కన్ఫ్యూజన్ అనేది ఇంకా రాకూడదు. సాయంకాలం పొద్దున సాయంకాలం నిలబడి చేయొద్దు, ఎక్సర్సైజ్ చేసి చేయొద్దు.
అది ఇండిపెండెంట్గా నిలబడుతున్నాము అంటే కొంచెం శక్తివంతంగా ఉంటేనే కదా నిలబడతాం. సో అది మార్నింగ్. బాడీకి అనుకొని చేసేవన్నీ సాయంకాలం టైంలో కాయకంట. ఇది రెగ్యులర్గా ఒక 4 రోజులు క్యాలెండర్ మీద టిక్ కొట్టుకోండి, కాయకల్ప చేశారా లేదా, ఎన్ని రైట్లు వచ్చినాయో మీరు అంత సక్సెస్ అయినట్టు. ఓకే, మధ్య మధ్యలో మిస్ అవుతుంటాము. మిస్ అయితే కనీసం పొట్ట ఖాళీగా ఉంది చెయ్యండి ఏదో ఒక టైంలో. అది అంతేగాని పొద్దున్న సాయంకాలమే చేయమన్నారు మధ్యాహ్నం వచ్చేసింది ఇప్పుడు అనుకోవద్దు. ఫస్ట్ చెయ్యండి ఏదో ఒకటి. మనం చేసే దానికి అంతేమి అంటే విపరీతాలు ఏమి అవ్వవు. ముందు అలవాటు అవుతుంది కదా, అది ఇది ఒకటి చిన్నది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అందరూ కూడా గట్టిగా ప్రతిజ్ఞ తీసుకోండి, కాయకల్ప చేస్తే చాలా జబ్బులకి అదే పరిష్కారం. అది ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఇలాంటివి కూడా వాళ్ళు మనకి లోపల ఉన్నా కూడా ఉన్నట్టు కూడా తెలియకుండా అంత హెల్ప్ చేస్తుంది యోగా కానీ ప్రతిదీ, కాయకల్ప కానీ ఏవైనా కూడా. మనకి తెలియకుండా లోపల ఏమేమో జరుగుతూ ఉంటుంది బాడీలో. కొన్ని మన ప్రమేయం ఉండవు, కాకపోతే కొన్ని మనం చేసే పనుల వల్ల తెలియకుండా దాని ఇంటెన్సిటీ మనం కొంచెం భరించే తక్కువగా ఉంటుంది. సో అందుకని కాయకల్ప బెస్ట్ వే అన్నమాట మన ఆరోగ్యం మన చేతుల్లో పెట్టుకోవడం. తర్వాత యోగా. నిజంగా మాట్లాడితే యోగా కంటే ముందు కూడా కాయకల్ప బాగా హెల్ప్ చేస్తుంది, ఇంకా వేరే కూడా అక్కర్లేదు. మీరు ఇది చేసేటప్పటికి ఆ ఓజస్వాస రోజు లాగుతూ రోజులు ఎన్నిసార్లు జరుగుతుంది, 3 సార్లు, మహా 7 భంగిమలు కదా, 7 సార్లు ఓజస్వాస లాగుతున్నా వదులుతున్నాం. ఇంకా కొంచెం మీరు అలవాటు అయ్యేకొద్దీ 2వ సారి కూడా చేసుకోవచ్చు. అప్పుడు ఎన్నిసార్లు అవుతుంది, 14 సార్లు, రోజులో 14 సార్లు ఓజస్వాస లాగుతున్నాం వదులుతున్నాం. అలాగా నెలలో 14 మూళ్ళు 500 సార్లు రఫ్గా. 500 సార్లు ఓజస్వాస లాగడం అంటే మాటలు కాదు, 30 రోజులకి. సో అందుకని రోజు కాయకల్ప చేతనైనంతలో చేయండి. ఇది ఫిలాసఫీ చెప్తే 1.5 2 గంటలు ఉంటుంది. ఒకరోజు అసలు పని కట్టుకొని దాని గురించి చెప్పుకున్నాం, కాయకల్ప గురించి. అది చెప్పమంటే చెప్తా, కానీ అది చాలా లాంగ్ ఉంటుంది. మీకు అర్థం కావాలన్నా ప్రాక్టీస్ కూడా కొంచెం ఇంపార్టెంట్. ముందు యోగా బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆ ఫిలాసఫీ చెప్పిన అర్థం అవుతుంది. ఓవరాల్గా ఇది లైఫ్ ఫోర్స్ ఎనర్జీ క్వాలిటీగా మనకి అందుతుంది బాడీకి. ఇది టూకీగా కాయకల్ప అంటే. సర్టెన్ బ్రీతింగ్. ఏంటది కాళ్ళు చేప? అలా కాయకల్పలేదు చెప్పాను. కాయకల్పలు అలా చెప్పు. పడుకోని కూర్చొని మామూలుగా ఇప్పుడు ఫస్ట్ చూపించాను, మీరు ఉన్నారా, వచ్చారప్పటికి రాలేదా? వజ్రాసనంలో కూర్చొని వెనకాల కాలు మెడాలు కొంచెం గ్యాప్ పెట్టేస్తాం కదా, నడుము చేతులు పెట్టుకుని చేయాలి. అది తెలుసు కదా, ఎన్నో కొన్ని 2-3 ఏళ్ళ 5 అసలు 4-7 ఏళ్ళు చెప్పా కాయకల్ప ఇక్కడే ప్రాక్టీస్. ఈ 1 నెల రోజుల నుంచి చెప్పట్లా. అంటే మనకెందుకు అనవసరంగా రోజు చేసేవాళ్ళు ఎటు కూడా చేస్తారు, అనవసరంగా ఈ క్లాస్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ లేని వాళ్ళని బలవంతంగా చేయిస్తున్నాను ఫీలింగ్ వచ్చింది. అందుకని నేను ఆపాను టెంపరీగా. మొన్న కరెక్ట్గా నేను అడిగినందుకు కూడా అలానే ఉంది పరిస్థితి, ప్రోగ్రెస్ రిపోర్ట్. ఇలా బాస్కెట్లు వేసుకొని కూడా చేసేసుకోవచ్చు ఒకవేళ వజ్రాసనంలో కూర్చోవడం ఇబ్బంది ఉంది. సెంటర్కి వచ్చి రిలాక్స్. ఇంకా